నమస్తే. వైదిక సంధ్యావందనంలోని మనస పరిక్రమ మంత్రాల్లోని 5వ మంత్రం. ఇది క్రింది దిక్కు గురించి మంత్రం. అంటే మనం 6 దిక్కుల గురించి ప్రార్థన చేస్తున్నాము. 6 దిక్కుల లోపల ఇది 5వది క్రింది దిక్కు. అంటే తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పడమర దిక్కు, ఉత్తరం దిక్కు, ఇప్పుడు క్రింది దిక్కు. ఈ అన్ని మంత్రాలు కూడా అథర్వవేదంలోనియే. అథర్వవేదంలోని 3వ కాండంలోని 27వ అధ్యాయంలోని ఇది 5వ మంత్రం. మంత్రం చదువుదాం. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్వేష్ట్యం వయం దిష్మస్తం ఓజంభే దద్మః. ఇది ఏంటంటే అర్థం, ధ్రువాదిగ్విష్ణు. ఓం అంటే రక్షకుడు. అంటే ఓము ఈశ్వరుని యొక్క సర్వోత్తమమైన నామం, నిజనామము, ఉత్తమమైన నామము, శ్రేష్టమైన నామము. అది దాని యొక్క అర్థము. అంటే ఓం అనే అక్షరం లోపల అకారము, ఉకారము, మకారం 3 ఉన్నాయి. అకారం నుంచి విరాట్ అగ్ని విశ్వడని, ఉకారం నుంచి హిరణ్యగర్భుడు వాయువు తేజస్సుడని, మకారం నుంచి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడని నామాలు వస్తాయి. కానీ సంక్షిప్తంగా దీని అర్థం ఏంటంటే ఓం అంటే రక్షకుడు. అంటే కింది దిక్కుకు మనము ప్రార్థిస్తున్నాం ఈశ్వరుని, రక్షకుడైన ఓ పరమేశ్వర, నీవు ఓం ధ్రువాదిగ్విష్ణు అంటే కింది వైపు నువ్వు విష్ణు అంటే సర్వవ్యాపకుడైన ఓ పరమేశ్వర అధిపతివిలో క్రింది దిక్కుకు. అంటే ప్రతి దిక్కు లోపల ఈశ్వరుని యొక్క ఒక గుణాన్ని, ఒక కర్మను, ఒక స్వభావం తీసుకొని మనం ప్రార్థించడం జరుగుతుంది. కింది దిక్కుకు విష్ణువు లేదా సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు అధిపతి. అతడు ఏం చేస్తున్నాడు? ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరదిశః. కలుషితమైన వాయువులను నశింపజేయడం కోసము, హరింపజేయడం కోసము వృక్షలతాదులను నిర్మిస్తున్నాడు. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః. అంటే మనను రకరకాల కలుషితాల నుంచి రక్షించడం కోసం ఈశ్వరుడు వృక్షలతాదులను నిర్మిస్తున్నాడు. ఆ వృక్షలతాదులు కేవలము హానికరమైన వాయువులను తీసుకోవడమే కాదు, అంటే మనకు నష్టాన్ని చేసే వాయువును తీసుకొని అవి ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. అంటే వాతావరణంలోని చెడు వాయువులను గ్రహించి, సూర్యునిలోని ఉష్ణశక్తిని గ్రహించి, భూమి నుండి జలాన్ని తీసుకొని మనకు కావలసిన ఆహారాన్ని నిర్మిస్తున్నాయి. అంతేకాదు, ఆ నిర్మాణ ప్రక్రియ లోపల ఆక్సిజన్ను, ప్రాణవాయువును వదులుతున్నాయి. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిపి ఈ వృక్షాలు ఏం చేస్తున్నాయి? మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాయి. మనకు కలుషితమైన వాయువుల నుంచి రక్షణ ఇచ్చేసి అది ఆహారంగా తయారు చేసి, ఆహారంగా తయారు చేసే పద్ధతి లోపల మనకు కావలసిన వాయువునిస్తూ మనను రక్షిస్తున్నాడు ఈశ్వరుడు వృక్షలతాదులను నిర్మించి కింది వైపు నుంచి. తేభ్యో నమో, కింది దిక్కున్నందుకు పరమేశ్వరునికి నమస్కారం. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ప్రత్యేకంగా కింది వైపు ఉన్నందుకు నమస్కారము. క్రింది వైపు ఉండి విష్ణువు స్వరూపుడైన సర్వవ్యాపుడైన పరమేశ్వరునికి నమస్కారం. అంటే విష్ణువు అధిపతి కింది వైపుకు, అతనికి మా యొక్క నమస్కారం. తేభ్యో నమోధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ. ఈ వృక్షలతాదులను నిర్మించి మనం రక్షిస్తున్నాడు. వృక్షలతాదులు కేవలం ఆహారాన్నే కాదు, ఔషధాలను తయారు చేస్తున్నాయి, మధురమైన పదార్థాలను తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా మనకు కావలసిన వర్షాన్ని ఇస్తున్నాయి, అంటే నీరుని ఇస్తున్నాయి, గాలిని ఇస్తున్నాయి, ఆహారాన్ని ఇస్తున్నాయి, ఔషధాన్ని ఇస్తున్నాయి, ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. అంతేకాదు, నీడనిస్తున్నాయి, మనకు కావలసిన గృహాన్ని నిర్మిస్తున్నాయి, మనకు కావలసిన వస్తువులను నిర్మిస్తున్నాయి. అంటే వృక్షాలు ఎన్నో రకాలుగా
మనకు ఉపయోగపడుతున్నాయి. అలాంటి వృక్షాలను నిర్మించిన ఈశ్వరునికి హృదయపూర్వక నమస్కారం. ఆ వృక్షాలు రకరకాలుగా మనల్ని రక్షిస్తున్నాయి కనుక ఆ పరమేశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు. తేభ్యో నమోధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ. అంత గొప్ప వృక్ష నిర్మాణం చేశాడు ఈశ్వరుడు. ఆ వృక్షాలు చెడు వాయువుని తీసుకొని, సూర్యులోని వేడిని తీసుకొని, భూమిలోని జలాన్ని తీసుకొని, అవి ఆక్సిజన్ ఇస్తూ మనకు కావలసిన రకరకాల ఆహార పదార్థాలను, పోషక పదార్థాలను తయారు చేసే అలాంటి చెట్ల నిర్మాణం చేశాడు ఈశ్వరుడు. అతనికి మన హృదయపూర్వక నమస్కారాలు. అతడు అనేక రకాలుగా మనల్ని రక్షిస్తున్నాడు. అనేక రకాల పదార్థాలు నిర్మించి, అనేక రకాల గుణకర్మ స్వభావాలుండి ఈశ్వరుడు మనకు అనేక విధాలుగా రక్షిస్తున్నాడు కనుక అతనికి హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇతరులు మమ్ము ద్వేషింపకుందురుగాక. ద్వేష్ట్యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. మా ద్వేషభావం నశించాలి. మాలోని ద్వేషభావం నశించాలి, ఇతరులోని ద్వేషభావం నశించాలి. మేమందరం కూడా పరస్పరము ద్వేషింపకుండా ఉండాలి. పరస్పరము ప్రేమించుకునే విధంగా ఉండాలి. ఒకరికొకరము సహకరించుకోవాలి. ఈ చెట్లు కాలుష్యాన్ని తీసుకుంటున్నాయి. కాలుష్యాన్ని తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది, కొందరికి కాదు, అందరికీ మేలు జరుగుతుంది. అంతేకాకుండా అవి వదిలే ఆక్సిజన్, ప్రాణవాయువు అందరికీ మేలు ఇస్తుంది, కొందరికి కాదు. అంటే ప్రకృతిలోని ప్రతి పదార్థము ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ పంచుతున్నాయి వాటి యొక్క శక్తిని, వాటి యొక్క ఐశ్వర్యాన్ని. కనుక మనము అందరము తీసుకుంటున్నాము. ఆ ప్రకృతిని మనము ఆదర్శంగా తీసుకొని, ప్రకృతి అందరికీ ఏ విధంగా ఇస్తుందో మనం కూడా అందరికీ లభించాలని ఎవరిని ద్వేషించకుండా ఉండాలి. అంటే మన లోపల ద్వేషం తగ్గాలంటే ఇతరులు కూడా మనను ద్వేషించకుండా ఉండాలి. మన ద్వేషభావాన్ని తగ్గించుకోవాలి. అందుకే పరమేశ్వరుని సాయం కోరుతున్నాం మనం. ఇతరులు కూడా మనను ద్వేషించకూడదని. ద్వేషిస్తే మనకు ద్వేషం వస్తుంది. ఆ ద్వేషం ఏమవుతుంది? మన లోపల దుష్టత్వాన్ని కలిగిస్తుంది. దుష్టం హింసాయ. మన లోపల ద్వేషము, హింస పుట్టిందనుకోండి, దుష్టత్వానికి కారణమవుతుంది. ఎన్నో చెడ్డ పనులు చేస్తాం. చెడ్డ పనుల ద్వారా ప్రకృతికి, జీవ సమాజానికి, మనకు నష్టం జరుగుతుంది. కనుక మనము దుష్టత్వం లేకుండా ఉండాలంటే హింస అనేది లేకుండా ఉండాలి. హింస మనలో ఉండకూడదు, ఇతరులో ఉండకూడదు. అంటే హింసారహితమైన, నిర్వైరయుక్తమైన సమాజాన్ని మనం నిర్మించాలి. దానికి ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాము. నా ద్వేషాన్ని కూడా దూరం చేసే శక్తి నువ్వు, ఇతరుల ద్వేషాన్ని కూడా దూరం చేసే శక్తి నువ్వు నాకు. ఇతరులను ద్వేషించకుండా చూడు, నేను ద్వేషభావానికి గురి కాకుండా చూడు, ఇతరులు ద్వేషించినా వాళ్లను ద్వేషించకుండా చేసే శక్తిని నాకు ఇమ్మని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం మనం. అంటే ద్వేషం అనేది దుష్టత్వానికి కారణం కనుక ద్వేషం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది సుఖానికి కారణం, ద్వేషం అనేది దుఃఖానికి కారణమవుతుంది. కనుక మనము ద్వేషాన్ని వదిలేసేయాలి. అందుకే ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము, ద్వేషాన్ని హరింపజేయమని. ఇతరుల ద్వేషం కానీ మా ద్వేషాన్ని హరింపజేయము, పరస్పరము ద్వేషభావాన్ని నశింపజేయము. ఈ యొక్క అద్భుతమైన శక్తి లోపల అతడు ఈశ్వరుడు తపః, తేజోస్వరూపుడు. అంతేకాదు చెడును తపింపజేస్తాడు, అంటే కాల్చేస్తాడు, దహింపజేస్తాడు. దహింపజేసే శక్తి ఈశ్వరునికి ఉంది. కనుక నీ దహన శక్తి లోపల మా ద్వేషాన్ని దహింపజేయమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. అలా ప్రార్థిస్తూ దానికి అనుకూలంగా మనం ప్రయత్నించాలి. ఇది మనస పరిక్రమలోని 5వ మంత్రం, కింది వైపు. ఈ విధంగా ప్రతి దిక్కు నుంచి కూడా మనం ఈశ్వరుని గుర్తు చేసుకుంటూ, ఈ ప్రకృతిని ఏ విధంగా మనకు ప్రసాదించాడో గుర్తు చేసుకుంటూ, ప్రకృతిపై మన బాధ్యత, సమాజంపై మన బాధ్యత, ఈశ్వరుని తెలుసుకోవడం లోపల మన యొక్క సాధన ఏముందో అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. నమస్తే.